వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గుడుంబ స్థావరాలపై మరిపెడ పోలీసుల దాడులు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ. అధికార పార్టీకి వణుకు పుట్టించిన కౌశిక హరి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి నిహారికను మోసం చేసినందుకు అడగడానికి వెళ్లిన అమ్మాయిని బషీర్ అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. బషీర్ పోలీసులతో కుమ్మక్కై నిందితుడు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోకుండా అమ్మాయిపైనే కేసు పెట్టి బొక్కలో తోస్తా అంటున్న పోలీసులు. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచేర్తారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జయరాజ్ ఇస్పత్ స్టీల్ కంపెనీ సీఈఓ సురేష్ కుమార్. మరిపేర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ఎంపీ బలరాం నాయక్, డాక్టర్ జటోతు రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్లతో కలిసి పర్యటించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసారి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం కురవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పర్యటించారు. ఎంపీ గారికి అవునా సారీ ఒకసారి ఎంపీ గారికి వెళ్దాం. ప్రత్యేకంగా పంపించాం. జిల్లాలో 5% ఈ ఏరియాలో మిర్చి బాగా ఎక్కువ పండిస్తారు. అయితే విత్తనాలు కల్తీ ఉండడం రైతులు క్రాప్ మంచిగా వస్తుంది. క్రాప్ సారీ ప్లాంట్ బాగా ఇప్పుడే ఫస్ట్ సీడ్స్ షాప్స్ ఉంటాయి, వాటి మీద ఒక 2 అవసరమైతే ఫీడింగ్
కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు తబిత మరియు రవిల ఆహ్వానం మేరకు టీఎంఆర్ షాపింగ్ మాల్ లక్కీ డిప్ మరియు బహుమతుల ప్రదానంకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తబిత మరియు రవిల బిజినెస్ మంచి అభివృద్ధి చెందాలని వారిని అభినందించారు. వారి వెంట వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వెళ్లారు. వేములవాడ పట్టణంలోని రాజన ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పాటుపడతారని అన్నారు. దేశంలో ఒకవైపు మతం ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాల పేరిట విడదీయాలని చూస్తున్న బీజేపీని దేశంలో నివారించడానికి పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు వారు చేసిన భారత్ చూడో యాత్ర దేశ ప్రజలను కదిలించి 400 సీట్లు రావాలన్న బీజేపీని తక్కువ సీట్లకి పరిమితం చేసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలాగా ఇతర పార్టీలపై ఆధారపడేలా చేయాలని అన్నారు. అలా ముంగడిగా కూర్రే ఎవరియా అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను వేల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బయలు ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట, ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసిన ఒక యోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ, మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజలను కదిలించి 400 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా చేసి కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా ఈరోజు ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేసినటువంటి బట్టి నా ఇష్టానుసారం ఈ దేశాన్ని అంటున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారు అని చెప్పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చెప్తున్న సందర్భంలో పుట్టినరోజు రావడం, ఈ సందర్భంలో పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మన విప్ ఆల్సీనన్న పట్టణ అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు టెంపుల్ ముందర కేక్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.
కొండెక్కిన కూరగాయల ధరలు. పేద మధ్యతరగతి కుటుంబీకులు కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయని అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలను పేద మధ్యతరగతి కుటుంబాలు తినలేని పరిస్థితులు ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కూరగాయల ప్లకార్డ్స్ పట్టుకొని కూరగాయల ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్లలో రైతు బజార్లలో కూరగాయల ధరలు బెబ్బెలెక్కిస్తున్నాయని అన్నారు. టమాటో 80 రూపాయలు, ఉల్లి 50 రూపాయలు, మిర్చి 85 రూపాయలు ఇలా కూరగాయల ధరలు కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. రోజుకి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాలు తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రోజు పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే పేదలను దృష్టిలో ఉంచుకొని కూరగాయలు తగ్గించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కిలో కొనే దగ్గర పావు కిలోనే కొని తినే పరిస్థితికి ఏర్పడ్డాయి. ఎంత పెరిగాయంటే చాలా దారుణంగా రోజుకి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించి కూరగాయల ధరలను తగ్గించాలని కోరుకుంటున్నాం. రామకొండ పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీఎస్పీ, ఏఎస్పీలు, సీఏ, పోలీస్ స్టేషన్, ఎస్హెచ్ఓ అధికారులతో కమిషనరేట్లో యూఐ కేసులు, గ్రేవ్ యూఐ ల్యాండ్ పెండింగ్లలో కేసులు పరిష్కారం, ఎస్సీ ఎస్టీ యూఐ కేసులు, ఉమెన్ అగెనిస్ట్ కేసులు, పీఓసీ ఎస్ఓ కేసుల పరిష్కారం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ మరియు మహిళా కమిషన్కు సంబంధించిన అపీల్ పిటిషన్ పెండింగ్పై రామకొండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. ఫోక్సో, ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు. ఇమీడియట్గా చేయాలి, లేకపోతే ఇమీడియట్గా వేరే వాళ్ళు చెప్పాలి, ఆఫీసర్ చెప్పాలి, ఇమీడియట్గా అలర్ట్ చేయాలి. లేదు డీసీలను అలర్ట్ చేసి తొందరగా ఇన్సిడెంట్లు చెప్పుకోవాలి, అక్కడ నుంచి చెప్పాలి. ఈ అలర్ట్నెస్, ఈ ఫిట్నెస్ కనబడుతుంది. సో అది చూస్తే ఇంకా రెడీ అవుతుంది, గ్రాడ్యువల్ రెడీ అవుతుంది. 10 నిమిషాలు ఆఫీసర్కి వస్తున్నాడంటే వానికి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బీసీ వాడి ఏరియాలో ఒక బీసీకి దూరంగా ఉండడానికి ఉంటే వేరే బీసీ కూడా పోతున్నాడు అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇమీడియట్లీ సంబడి హ్యాస్ టు గో ఇమీడియట్లీ. Somebody has to go. Police uniformed officer has to go immediately as early as possible. This is our motto. We are last one under last one first. ఎవరో ఒకరు ఈవెన్ ఒకవేళ ఇన్స్పెక్టర్ లెవెల్ కాదు, ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాడంటే కానిస్టేబుల్ రావాలా, వాడు వచ్చిన తర్వాత ఎస్ఐ రావాలనే నాకు ఇక్కడ హంగామా పెట్టాలి. అప్పటి వరకు నేను బోర్డు కాదు. ఫస్ట్ ఎవరు ఉంటే అక్కడ ముందుగా వెళ్ళిపోయి అందరినీ బ్యాకప్ తీసుకోండి. ఇది అసలు లేదు, హైరార్కికల్ కాదు. అసాంఘిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం, మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు సరైన పత్రాలు లేకుండా తిరిగిన ట్రిబుల్ రైడింగ్కు పాల్పడిన సహించాం. యువత బాధ్యతగా సంఘంలో మెలిగి మంచి పౌరుడుగా ఉండాలని కోరుకుంటున్న తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి మీడియాతో వెల్లడి. చాలామంది యువకులు రాత్రులు తిరుపతి పట్టణంలో తిరగడము, మోటార్ సైకిళ్ళ మీద ట్రిబుల్ రైడింగ్ చేయడము, అక్కడక్కడ ఈ ఓపెన్ బూజింగ్, ఓపెన్ స్మోకింగ్ ఇలాంటివన్నీ ఎక్కువగా రోడ్ల మీద తిరిగి కొన్ని న్యూసెన్స్ ప్లేసులు తయారైనందువల్ల మా తిరుపతి ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము దాదాపు రాత్రి పగలు మా సిబ్బంది మరియు ఇందుకు తోడు ఎస్టీఎఫ్ పార్టీని కూడా మా ఎస్పీ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళందరం కలిసి ఈ కొన్ని ప్రాంతాల నుంచి దామినీడు, మన ఐస్మాలు, రేణిగుంట రోడ్డు అటువంటి వైపు నుంచి ప్రజలంతా అంటే ఈ యువకులంతా వచ్చి ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నందువల్ల వాళ్ళందరినీ పట్టకొచ్చి డైలీ ఒక 40-50 మందిని పట్టకొస్తున్నాం. వాళ్ళను విచారిస్తున్నాం, వాళ్ళ పేర్లు, అడ్రస్లు రాస్తున్నాం, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, ఫొటోస్ తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఏమైనా ఇంతకుముందు కేసులు ఉన్నాయో చూస్తున్నాం. అటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళను మళ్ళీ మేము బౌండర్ చేయడము, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి పట్టణంలో ప్రజలు ఇలాంటివి ఎక్కడైనా జరిగినా
మా దృష్టికి 100 కాల్కి ఫోన్ చేసి చెప్పినా పోలీస్ ఇమీడియట్గా అలర్ట్ అవుతుంది. యువత కూడా చెప్పేది ఏమంటే అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి అక్కడక్కడ కూర్చొని చిట్ చాటింగ్ చేసి కొన్ని అసాంఘిక ప్లేసుల్లో ఉండడం వల్ల ప్లస్ ఓపెన్ స్మోకింగ్ ఓపెన్ బూజింగ్ చేయడం వల్ల లేకుంటే గాంజా లాంటి అలవాట్లు ఉంటే ఇవన్నీ మానుకొని సక్రమైన పద్ధతిలో ఉండాలని మేము విన్నవిస్తున్నాం. తిరుపతి పట్టణంలో ఇప్పటి నుంచి ప్రతి స్థలాన్ని ప్రతి ప్లేస్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ట్రిపుల్ రైడింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చిన్నపిల్లలకు బండ్లు తీసుకొని రోడ్ల మీదకి వచ్చినా ఇమీడియట్గా పట్టుకొని కేసులు పెడతాం. కాబట్టి దయచేసి అందరూ డిసిప్లైన్ లైఫ్, ప్రజలు కోరుకునేది డిసిప్లైన్ లైఫ్. ఇండిసిప్లైన్ ఉన్న పీపుల్స్ను మేము కౌన్సిలింగ్ చేస్తాం, కరెక్షన్ చేస్తాం. దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా తిరుపతి పట్టణానికి అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాం. అదే మాదిరి అటువంటి చేసే వాళ్లకు గట్టిగా హెచ్చరిస్తున్నాం. వాళ్ళు డిసిప్లైన్ లైఫ్ రావాలి, వాళ్ళు బాధ్యతాయుతంగా మెలగాలి, భారత పౌరులుగా మంచి పౌరులుగా ఉండాలని మా కోరిక. అందుకోసమే మా ఈ ప్రయత్నం. తిరుపతి పట్టణ ప్రజలకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలోని గాలివారిగూడెం శివారు తిరావర్ తండలో కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 50 లీటర్ల కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్నారు. 5 కేసు నమోదు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ మహబూబాద్ జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలో బుధవారం పట్టుబడ్డ వాహనాలకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో జిల్లాలో పరిసర ప్రాంతాల ప్రజలు వేలంలో పాల్గొనవచ్చని అన్నారు. వేలంలో ఆసక్తి మేరకు వేలంపాటి వాహనాలను సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి ప్యానెల్ కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టిందని చెప్పాలి. 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో 800 పైచికలకు ఉన్న కార్మికులు మంత్రి ముఖ్య అనుచరులుగా చెప్పుకునే ప్యానెల్ని కాదనడం గమనార్హం.
పల్లెలో తొలగించు భేదాలు నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు చుట్టపై వస్తాడు పిలవంగా కలవంగా పండగై ఉంటాడు ఆడంగా పాడంగా తన కలిసి ఉండాలి తల్లులుగా కడదాంగా మధ్యాలు అల్లుండగా సాగరా చాటరా జయమ్మన తేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే అమ్మమైన మనసులన్నీ కలిసి ఆడనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే అమ్మమైన మనసులన్నీ కలిసి ఆడనే ఏటూరు నాగరం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామానికి వెళ్లే బస్సును పూజ చేసి బస్సును ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసూరి అనసూయ సీతక్క. అనంతరం మంత్రి సీతక్క బస్సులో ప్రయాణించి జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటూరు నగర మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు మరియు ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ను మోడల్ బస్టాండ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న, అధికారులపై దుర్భాషలాడుతున్న అయ్యన్న. చెప్పాలి నువ్వు చెప్పాలి కదా ఎస్సీ గారు తమాషా తింటున్నా ఇస్తుందా దిగేది ఇక్కడి నుంచి తమాషా చేయదు అడ్డు మూసి పెడతాను నాకు నాకు డబ్బాలు ఇచ్చిన అమ్మ పొగుడుతా డబ్బు
ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి లెక్క పెట్టా ఇప్పుడు పెట్టాను 27/12/2022 పార్టీ లేకుండా రోడ్డు వేస్తారు మీరు పట్టించుకోండి ఆ లెక్క కాపీ తీసుకుంటాం ఐ వాంట్ దట్ చెప్పండి ఇప్పుడే చెప్పండి ఏ వీళ్ళ మీద ఇతని మీద ఏ యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి నాకు మీడియాకి చెప్పండి మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.